Good evening, friends. Welcome to Pogunt Education, your trusted Telugu channel for jobs, IT skills, and career success. సో మరో మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుకు వచ్చానండి. అది ఆర్ఆర్బిలో మంచి జాబ్స్ పడ్డాయి. సో ఆ నోటిఫికేషన్ అయితే ఈరోజు మీతో నేను డిస్కస్ చేస్తాను. ఆర్ఆర్బిలో 2418 పోస్టులు అయితే ఉన్నాయండి, పడ్డాయి. అది 10వ తరగతి మరియు ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్లు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటంటే సెప్టెంబర్ 11, 2025 అనమాట. సో ఆ అప్లికేషన్ లాస్ట్ డేట్ అనమాట. సో ఇదంతా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఇదైతే అప్రెంటిస్ సంబంధించిన జాబులు అనమాట. సో అప్రెంటిస్ అని చెప్తున్నాను కాబట్టి ఇమ్మీడియట్గా మీరు స్కిప్ చేయొద్దని నా రిక్వెస్ట్. సో ఎందుకు స్కిప్ చేయొద్దు అంటున్నానో మీకు ముందు అర్థమవుతుంది. సో అప్రెంటిస్ అయినప్పుడు కూడా ఇవి మీరు గవర్నమెంట్ జాబులు పర్మనెంట్ ఆర్ఆర్బీలు పర్మనెంట్ గవర్నమెంట్ జాబులు పడినప్పుడు ఇవి మీ మంచి సహాయాన్ని అయితే ఇస్తాయండి. ఎలాగనేది మన అప్లికేషన్లో మనం డిస్కస్ చేద్దాం, సరేనా? ఇది చూడండి, నోటిఫికేషన్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ ఇది ఆగస్టు 12 తేదీ అయితే రిలీజ్ అయింది. సో అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అయితే ఆగస్టు 12 తేదీ అయితే ఓపెన్ అయ్యాయండి. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు. 9 నెల సెప్టెంబర్ 11 అయితే ఇది క్లోజ్ అవుతుంది అనమాట. సో దీనికి 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసి ఉండాలి. వాళ్ళైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసుకుండాలి. సో ఇక్కడ ఏంటంటే మినిమం 50 అగ్రిగేట్ మార్క్స్ ఉండాలండి. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్లు. సో ఒక్కొక్క డివిజన్లో అంటే ఇక్కడ క్లస్టర్ అని ఇచ్చారు. ముంబై క్లస్టర్, భూసావాలా, పూణే, నాగ్పూర్, సోలాపూర్ వంటి డివిజన్స్లో పోస్టులు అయితే పడ్డాయి. ఇక్కడ ముంబై క్లస్టర్ తీసుకోండి. ఫిట్టరు, వెల్డరు, కార్పెంటర్, పెయింటరు, టైలర్ అని పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఫిట్టర్ అయితే టోటల్గా 182 పోస్టులు ఉన్నాయి. చూడండి, చాలా ఎక్కువ ఉన్నాయి పోస్టులు. సో యూఆర్లు అయితే 92, ఓబీసీలు అయితే 49, ఎస్సీలు అయితే 27, ఎస్టీలు అయితే 14, టోటల్ 182 పోస్టులు అయితే ఉన్నాయి. వీళ్ళు ఐటీఐలో ఫిట్టర్ చేసి ఉండాలి. వీళ్ళకి ఈ సెలక్షన్ అయితే 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో కూడా ఒక 7,000 రూపాయలు అయితే శాలరీ ఇస్తారు. సో అదేవిధంగా వెల్డర్లు అయితే 6 పోస్టులు, కార్పెంటర్ అయితే 28, పెయింటర్ అయితే 24, టైలర్ అయితే 18 టోటల్గా. తర్వాత కళ్యాణ్ డీజిల్ షెడ్లో 50 పోస్టులు ఉన్నాయి. సో అదేవిధంగా కుర్లా డీజిల్ షెడ్లో 60 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఆర్డి టిఆర్ఎస్ కళ్యాణ్ దాంట్లో 124 పోస్టులు అయితే ఉన్నాయండి. ఎస్ఆర్డి ఇది కుర్లా డివిజన్లో అయితే 180 పోస్టులు ఉన్నాయి. అంటే ఫిట్టరు, టర్నర్, వెల్డరు, ఎలక్ట్రిషియన్ వీటిలో 180 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత పేరల్ వర్క్షాప్లో మీకు టోటల్గా 303 పోస్టులు ఉన్నాయి. చూడండి, చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత మటుంగా వర్క్షాప్లో 547 పోస్టులు. ఎస్ఎన్టి వర్క్షాప్లో మీకు టోటల్గా 60 పోస్టులు ఉన్నాయి. తర్వాత భుసావాల్ క్లస్టర్లో మీకు 122 పోస్టులు ఉన్నాయండి. తర్వాత ఎలక్ట్రికల్ లోకో-షెడ్లో 80 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ లోకోమోటివ్ వర్క్షాప్లో మీకు 118. తర్వాత మన్మాడ్ వర్క్షాప్లో అయితే మీకు 51 పోస్టులు ఉన్నాయి. తర్వాత టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్లో 47 పోస్టులు ఉన్నాయి. పూణే క్లస్టర్లో మీకు క్యారేజ్ అండ్ వ్యాగన్ రిపోర్ట్లో 31 పోస్టులు ఉన్నాయి. డీజిల్ లోకో షెడ్లో 120 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ లోకో షెడ్ డాండ్ 40 పోస్టులు. తర్వాత నాగపూర్ క్లస్టర్కి వచ్చేసరికి మీకు 48 పోస్టులు ఉన్నాయి. క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపోట్లో 63 పోస్టులు ఉన్నాయి. తర్వాత అంచి 33 పోస్టులు. తర్వాత ఇక్కడ క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపోట్లో 55 పోస్టులు. కురుడువాడి వర్క్షాప్ 21 పోస్టులు ఉన్నాయి. సో చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయండి. కాబట్టి ఎవరైతే 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోండి, ఓకేనా? తర్వాత ఏజ్ విషయానికి వస్తే 15 సంవత్సరాలు పైబడి 24 సంవత్సరాల లోపల ఉండాలండి. ఇది ఆగస్టు 12 వరకు అనమాట. ఈ తేదీ వరకు 15 సంవత్సరాలు పైబడి 24 సంవత్సరాల లోపలైతే
ఉండాలి. సో వీళ్ళు స్టైఫండ్ ఎంత వస్తుందంటే వీళ్ళు స్టైఫండ్ మంత్లీ రూ. 7,000 ఇస్తారండి. సో 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చే ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైఫండ్ ఫర్ ఆల్ ది ట్రైనింగ్ పీరియడ్ విల్ బి 1 ఇయర్. సో రూ. 7,000 పెర్ మంత్ అయితే ఇస్తారు. ఓకేనా? సో ఇది ఎందుకు నేను అప్లై చేయమంటున్నానంటే ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్‌తో పాటు ఐటీఐ చేసుంటారో వాళ్ళందరూ ఇప్పుడు ఆర్ఆర్‌బీకి ప్రిపేర్ అవుతుండొచ్చు. కానీ ఏందంటే ఇది సో మీరు ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ అప్‌కమింగ్ ఏవైతే మీకు ఆర్ఆర్‌బీలో జాబులు పడతాయో వీళ్ళకి వెయిటేజ్ ఇస్తారనమాట. అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు ప్రయారిటీ ఉంటుందన్నమాట. సో అప్‌కమింగ్ ఏవైతే రైల్వే జాబ్స్ పడతాయో వాటిలో మీకు వెయిటేజ్ ఉంటుందని ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తారు. కాబట్టి అప్లై చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. సో దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. పీడీఎఫ్ ఫామ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మొత్తం చదివి మీ మీ పేరెంట్స్, పెద్దవాళ్ళతో మాట్లాడి ఒకసారి డిసిషన్ తీసుకోండి. సో అదండి. సో మీరు చాలా మందైతే ఇదైతే చూస్తున్నారు. జాబ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నారు. కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మీకులాగా అంటే ఎవరైతే ఐటీఐ చేసుంటారో వాళ్ళందరికీ ఈ ఇది చూసే అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళైనా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించినట్లు అవుతుందన్నమాట. సో అందుకు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. సో మరొక మంచి నోటిఫికేషన్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.